నాకిప్పుడు చాలామంది ఫోన్ చేసి ఏమడుగుతా ఉన్నారంటే, సార్ నాకు 4, 5 ఏళ్లుగా బిజినెస్‌లో బాగా లాసెస్ వచ్చాయి. కాబట్టి ఐటీలోకి రావాలనుకుంటా ఉన్నాను. లేదు గవర్నమెంట్ జాబుల కోసం ఒక 5, 10 ఏళ్ళు ట్రై చేశాను. దొరకలేదు. కాబట్టి ఐటీలోకి రావాలనుకుంటున్నాను. లేదు నేను 5 ఏళ్లుగా నాన్ ఐటీలో ఉన్నాను. నాకు సరైన ఇన్కమ్ లేదు కాబట్టి ఐటీలోకి రావాలనుకుంటున్నాను. ఐటీలోకి రావాలనుకోవటం చాలా సంతోషం. కానీ వీళ్ళంతా కూడా ఇంకొకటి ఏం చెప్తారంటే నాకు, సార్ నీకప్పుడు టైం లేదు, 1 మంత్లోనే కోర్స్ అయిపోతుందా, కోర్స్ అయిపోతే ఈజీగా నేను జాబ్ కొట్టేయగలుగుతాను, నేను బిజినెస్లో ఇన్ని లక్షలు పోగొట్టుకున్నానని, నేను 10 ఏళ్ళు నాన్ ఐటీలో ఉన్నానని, నేను 5 ఏళ్ళు నాన్ ఐటీలో ఉన్నాను, నా పెళ్ళికి టైం అవుతా ఉంది కాబట్టి మా ఇంట్లో ప్రెషర్ పెడతా ఉన్నారని వీళ్ళంతా చెప్పి చివరికి వాళ్ళు ఏమంటారంటే నాకు 1 మంతే టైం ఉంది, లేకుంటే 2 మంత్స్లోనే నాకు జాబ్ రావాలి, అలా జాబ్ వచ్చినట్లయితే నేను మీ కోర్సుని కన్సిడర్ చేస్తాను, మీ కోర్సులో జాయిన్ అవుతానని అడుగుతూ ఉన్నారు. మనం అలా చేయడానికి ఇక్కడ దేవుళ్ళం అయితే కాదు. సో కంపల్సరిగా ఐటీ ఇండస్ట్రీ అన్ని ఇండస్ట్రీలాగే బాగా డబ్బులు ఇస్తుంది, శాలరీస్ ఇస్తుంది, ప్యాకేజ్ ఇస్తుంది. కానీ మీకు 1 మంత్లో కోర్సులు చెప్పి 20 రోజుల్లో కోర్సులు చెప్పి జాబులు కొట్టించాలంటే నేను మీకు మాయలు మంత్రాలు చేయాలి తప్పించి కోర్సు నేర్పించకూడదు. సో అలాంటిది ఏది జరగదు ఇక్కడ. ఎవరైనా మీకు 1 మంత్లో జాబ్ ఇప్పిస్తాం, లేకుంటే 20 డేస్లో జాబులు ఇప్పిస్తామంటే కంపల్సరీగా మీరు ఒక 3 లక్షలు 4 లక్షలు మోసపోతారని అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? సో 1 మంత్లో అయిన కోర్సులు కానీ 1 మంత్లో జాబ్ వచ్చిన అవకాశాలు కానీ ఐటీ ఇండస్ట్రీలో లేవు. మీకు మినిమం 6 మంత్స్ టు 1 ఇయర్ టైం ఉంటే కనుక మీరు రండి. ఆల్రెడీ మీరు ఫెయిల్యూర్ చూశారు. మళ్ళీ కూడా 1 మంత్ హాఫ్ మంత్ కోర్సులు తీసుకొని 3 లక్షల రూపాయలు బ్యాక్ డోర్ కట్టి జాబులు కొట్టించుకొని వెళ్తామంటే మళ్ళీ మోసపోతారు. జాబులు వస్తాయి కానీ టైం పెడితేనే జాబులు వస్తాయి, మీరు బాగా చదువుకుంటూనే జాబులు వస్తాయి. సో మీకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను మళ్ళీ వీడియోలో వివరిస్తాను. థ్యాంక్ యూ అండి.